హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే తమిళ చూసే ఉంటారు కదా. సో మేమైతే పెద్దమ్మ జాతరకి అయితే బొమ్మనపల్లి అనే విలేజ్కి అయితే వచ్చాము. అక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు అనమాట, మా చిన్న అత్తమ్మ వాళ్ళు. సో అక్కడికైతే వచ్చినాము. సాయంత్రం బోనాలు కాబట్టి ఎలాగో మార్నింగ్ ఖాళీగా ఉంటాము అండ్ వెదర్ కూడా కూల్గా ఉందనేసి అయితే మంచిగా వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మా అత్తమ్మ వాళ్ళ పొలం దగ్గరికి. అక్కడ కొన్ని కూరగాయల చెట్లు పెట్టారంటే సో ఒకసారి చూసొద్దాం అనేసి అయితే వచ్చినాం పిల్లల్ని తీసుకొని. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసారు. ఎండ లేదు, ఏం లేదు, మంచిగా కూల్గా ఉంది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసారు అక్కడ. సో ఇవన్నీ చెట్లు అనమాట, కూరగాయల చెట్లు, దోసకాయలు ఇలా ఇవన్నీ అయితే పెట్టారనమాట. ఇక్కడ కందగడ్డ అయితే తీస్తున్నారనమాట మా ఆయన. చాలా మంచిగా ప్లెజెంట్గా ఉంటుంది. విలేజ్లో అయితే ఇలాంటి అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఇలా అందరితో టైం స్పెండ్ చేయడం, ఇలా ఫ్యామిలీ అందరికి గెట్ టుగెదర్లా ఉండడం నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇట్లా ఎప్పుడు ఏది ఉన్నా కానీ కంపల్సరీగా వెళ్తాను. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ వడిబియ్యం అయితే కలుపుతున్నారు అనమాట. సో పండుగ చేసుకున్నప్పుడు తెలంగాణ సైడ్ అయితే ఆడబిడ్డకు వడిబియ్యం అయితే పోస్తారనమాట. సో ఇట్లా అన్నీ కలిపి అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాం అనమాట. మా నాన్నమ్మ అయితే తీసుకొని వచ్చింది వాళ్ళ బిడ్డకి వడి బియ్యం పోయడానికి. ఎందుకంటే పండుగలు చేసుకున్నా కానీ లేకపోతే 5 ఇయర్స్కి ఒక్కసారైనా కానీ ఇలా ఆడబిడ్డకి అయితే తెలంగాణ సైడ్ అయితే పోస్తారనమాట. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అండ్ మనం కూడా హ్యాపీగా ఉంటాం అన్నట్టుగా పోస్తారనమాట. అదొక నమ్మకం. సో ఇట్లా అయితే అన్నీ పసుపు అండ్ ఆయిల్ కలిపి అయితే వడిబియ్యం అయితే కలుపుతారనమాట. ఇందులో కుడుకలు, వక్కలు, జాకెట్ ముక్కలు ఇలాంటివి అయితే అన్నీ పెట్టుకుంటాము. 5 మెంబర్స్ లేకపోతే 9 మెంబర్స్ అలాగా మనం వడిబియ్యం పోస్తుంటారనమాట. కౌంటింగ్తో చేస్తారు. సో ఇలా అయితే మంచిగా కలిపి మా అత్తమ్మకైతే బియ్యం పోస్తున్నారు అనమాట. బిడ్డ వరుస ఉన్న వాళ్ళైతే బియ్యం పోయకూడదు. సో కోడలైనా సరే, తల్లి లేకపోతే వదిన, మరదలు ఇలా వరుసలు ఏ వరుస అయినా సరే పోయచ్చు అన్నమాట. సో 5 మంది పోయాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పోసేది మా నాన్నమ్మ, తర్వాత అయితే మా పిన్ని పోస్తున్నమాట. అంటే వాళ్ళ వదిన అన్నమాట, వదిన పోస్తుంది. ఆ తర్వాత వాళ్ళ మరదలు కూడా పోస్తుంది అనమాట. సో ఇట్లా ఇంట్లో వాళ్ళైనా సరే కానీ పోయచ్చు, కానీ బిడ్డ వరుస ఉన్న వాళ్ళు పోయొద్దని అంటారు. ఇలా మా నాన్నమ్మకి ఫస్ట్ కొడుకు, తర్వాత మా అత్తమ్మ అనమాట, ఆ తర్వాత మళ్ళీ కొడుకు. సో ఇట్లా అన్న అండ్ తమ్ముడు ఉన్నారనమాట మా అత్తమ్మకి. సో వాళ్ళైతే పోస్తున్నారు, వాళ్ళ మరదలు అండ్ ఇంకా వాళ్ళ వదిన పోసారనమాట. ఆ తర్వాత నేను కూడా పోసిన, ఆ తర్వాత ఇంకా మా చెల్లి పోసింది. అది నేను వీడియో క్యాప్చర్ చేయలేదన్నమాట. సో ఇట్లా అయితే 5 మెంబర్స్ అయితే పోసినాం మేము. ఆ తర్వాత దేవుని మంచిగా మొక్కుకొని ఇంకా వడి బియ్యం అయితే ఇట్లా 5గురికి లేకపోతే ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు వండి పెడతారనమాట ఆ బియ్యం అన్నది. సో ఇప్పుడైతే నేను పోస్తున్నాను అనమాట. మనం స్టార్టింగ్లో ఎలా పోస్తామో అదే కంటిన్యూ చేయాలంట. సో అప్పుడు స్టార్టింగ్లో మా మావయ్యకి అత్తమ్మకి కూర్చోబెట్టి ఇద్దరికి పోసారు అనమాట. సో అట్లానే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది ఓన్లీ ఆడపిల్లకి మాత్రమే, అంటే అమ్మాయికి మాత్రమే పోసారు అనమాట. సో ఇట్లా అయితే మంచిగా పోసిన తర్వాత దేవునికి మొక్కుకొని మనకి వచ్చిన చుట్టాలకైతే వండి పెడతారనమాట. ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోయినాం మేము. ఇంకా బోనాలు స్టార్ట్ తీసుకెళ్తున్నారు అన్న టైంకి అయితే రెడీ అయిపోయినాం. అక్కడ ఇంకా మా చెల్లె వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళంతా డ్యాన్సులు చేస్తున్నారనమాట. సో ఆ వీడియో అయితే క్యాప్చర్ చేసిన. ఇక్కడ లంగవని వేసుకుని ఉంది కదా, ఆమె చెల్లె అవుతుంది, చాలా బాగా చేస్తుంది డ్యాన్స్. ఆ పక్కన ఉన్నది మాకు ఆడబిడ్డ అవుతుంది అనమాట, పింక్ కలర్ డ్రెస్. ఇద్దరు చాలా బాగా డ్యాన్స్ చేస్తారనమాట. సో అందుకనే వీడియో క్యాప్చర్ చేసిన నేను. ఆ తర్వాత ఇంకా డీజే అయితే పెట్టిర్రు ఆ ఊర్లో. లాస్ట్ ఇయర్ కూడా డీజే పెట్టారనమాట. ఈ లాస్ట్ ఇయర్ ఇలాగే గ్రాండ్గా చేసిర్రు. సో 1 ఇయర్ తర్వాత చేస్తున్నారు మళ్ళీ, ఎందుకంటే తిరుగు సంవత్సరం అని అంటారు కదా. సో అట్లా అయితే చేస్తున్నారు అనమాట, తిరుగు బోనం అనేసి. సో డీజే పెట్టిరు, చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసిర్రు అందరూ. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందట అయితే చాలాసేపు డీజే ఆపి డ్యాన్స్లు అయితే చేసారనమాట. సో అక్కడ చాలాసేపు అయితే మేము టైం స్పెండ్ చేసినాము అక్కడ. ఎంత బాగా సరదాగా ఆడుకున్నారో, ఎవరిది వాళ్ళు మంచిగా డ్యాన్స్ చేశారు, ఎలాంటి గొడవలు లేకుండా చాలా మంచిగా అనిపించింది అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లోకి. సో మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. సో ఖాళీగా ఉన్నప్పుడు చూసేయచ్చు అన్నమాట.
ఆ తర్వాత అండ్ లైక్ చేయండి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా. అండ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. మీ సరౌండింగ్స్లో ఇలా జాతరలు చేసుకుంటారా, ఎలా చేసుకుంటారు, ఏంటి మీ సైడ్ ఎలాంటి పద్ధతులు ఉంటాయి ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దానివల్ల నాకు కూడా తెలుస్తుంది కదా. సో ఇట్లా అయితే బోనాలన్నీ తీసారనమాట. చీకటి అయింది బాగా, టైం 8 అట్లా అయిందనమాట. తీసే వరకు చాలా లేట్ అయ్యింది, కానీ చాలా బాగా అయితే చేసిర్రు. చాలా బోనాలు తీసిర్రు. ఆ చీకట్లో ఆ బోనాల పైన ఉన్న దీపాలు అయితే చాలా మంచిగా కనిపించినాయి అనమాట. సో బోనాల చుట్టూ అయితే ఎదురు పిల్లని అయితే ఇస్తారు అనమాట. సో నెక్స్ట్ డే మళ్ళీ గావు పడతారు అనమాట. సో ఆ టైంలో అయితే నేను వీడియో క్యాప్చర్ చేయలేదు, టెంపుల్కి వెళ్ళలేకపోయినాము ఎందుకంటే ఫుల్ వర్షం ఉండే అనమాట ఆ రోజు నెక్స్ట్ డే. సో ఇలా అయితే నైట్ 2 అయింది. అందరూ ఇంటికి వచ్చేవరకు, బోనాలు సమర్పించి ఇంటికి వచ్చేవరకు అయితే 2 అయిందనమాట. ఇట్లా అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటారు, మంచిగా హ్యాపీగా చేసుకుంటారు అనమాట. సో మీ విలేజ్లో కూడా ఇంతేనా? అంతే అయితే కామెంట్ చేయండి. సో ఇదండి మన బ్లాగ్, ఎలా అనిపించింది అన్నది అయితే చెప్పండి తప్పకుండా. ఇంకా నెక్స్ట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లల ఇంట్లో. సో ఇదండి మన బ్లాగ్, ఎలా అనిపించింది. మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.